యశోధర్ పద్మావతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఏంటి పద్మావతి నన్నెందుకు అలా పిలుస్తున్నావు? కాల్ మీ యశోధర్ లేకపోతే యష్ అని చెప్పేసి అయితే పిలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను మిమ్మల్ని అలా పిలవలేను సార్. అందుకే మిమ్మల్ని సారు అని పిలుస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే నువ్వు నన్ను అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఇకపైన మనకు పెళ్లి అయిందనుకో అలా పిలుస్తూ ఉంటే నాకు బాగోదు. ఇకపైన నాకు పెళ్లి అయిన తర్వాత నువ్వు నన్ను అలాగే పిలవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక నేను చనిపోయినా సరే నువ్వు నన్ను అలాగే పిలాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే తన దగ్గరికి వచ్చి యశోధర్‌ని అయితే గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చనిపోతావా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఫోన్ కాల్ మాట్లాడుతున్న పద్మావతి కూడా ఏంటి యశోధర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి. ఎందుకు యశోధర్ గారు ఎంత మంచివాళ్ళు అతనికే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఏంటి శ్రీనివాస మంచి వాళ్ళకే ఇలా చేస్తావా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.